ఇన్ఫరెన్స్ అనేది చెప్పానుగా అనుమాన ప్రమాణం. ఇది ఇట్ ఈస్ ఇన్ టూ టైప్స్. ఇన్ఫరెన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ మీడియేట్ ఇన్ఫరెన్స్. యాజ్ దేర్ వెరీ నేమ్ సజెస్ట్, ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ ఈజ్ దట్ విచ్ యూ గెట్. అంటే మీకు వచ్చేటటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఒక స్టేట్మెంట్ చూడగానే అది ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అంటాం. ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ మీన్స్ మనం ఒక స్టేట్మెంట్ చెప్పగానే మనం ఒక ఇన్ఫరెన్స్ ను ఊహించుకోవడం ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్. అంటే ఒక స్టేట్మెంట్ చాలు దీనికి. మనకి సిలోజిజం లో ఉన్నట్లు రెండు ప్రెమైసిస్ లెక్కలే. ఒక్క ప్రెమైసిస్ చెప్పగానే మనం ఏదైతే ఇన్ఫర్ చేస్తామో, అంటే ఏదైతే మనం ఊహిస్తామో దానిని ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అని అంటాం. మీడియేట్ ఇన్ఫరెన్స్ అంటే ఏమిటంటే ఇక్కడ ఇట్ రిక్వైర్స్ సిలోజిజం ఆర్ సిలోజిజం అంటే రెండు ప్రెమైసెస్ ఉంటాయి, ఈవెన్ మోర్ ప్రెమైసెస్ ఉండొచ్చును. అలా మోర్ దాన్ వన్ ప్రెమైసెస్ ఉండే వాటిల్లో వాటిని కంబైన్ చేసి కొంత లాజిక్ ని అప్లై చేసి, వి అప్లై దట్ లాజిక్ త్రూ వెన్ డయాగ్రామ్. ఆ లాజిక్ ని అప్లై చేసి అక్కడ మనం తీసుకునే ఇన్ఫరెన్స్ ని మీడియేట్ ఇన్ఫరెన్స్ అని అంటాం. ఇక్కడ దేర్ ఇస్ మీడియేషన్ ఆఫ్ లాజిక్ హియర్. ఇమ్మీడియట్ మీన్స్ దేర్ ఇస్ నథింగ్, నో లాజిక్, ఎవ్రీథింగ్. చూడగానే మనకు వచ్చేటటువంటి ఇంప్రెషన్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు క్లాసులో ఒక 30 మంది ఉన్నారు మీ బ్యాచ్ లో. ఆల్ ఆర్ నాట్ టోటల్లీ ఫోకస్డ్ అన్నాను అనుకోండి. నేను ఆల్ ఆర్ నాట్ టోటల్లీ ఫోకస్డ్ ఒకటే స్టేట్మెంట్ చెప్పా అంటే మీకు ఏమర్థమైపోతుంది? ఇమీడియట్ ఇన్ఫరెన్స్ అంటే సింప్లీ ఏంటంటే దేర్ ఆర్ సమ్ హూ ఆర్ నాట్ ఫోకస్డ్, అంతే కదా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్. మనం ఎప్పుడైనా కానీ వీటిలో ఇంత సింపుల్ గా అర్థం చేసుకోవచ్చండి. కొంచెం ప్రాక్టికల్ గానే ఆలోచించాలి మనం. థియరీ కోసం వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అయిపోక్కర్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్. ఇమీడియట్ ఇన్ఫరెన్స్ అంటే ఈ రెండు రెండు మనం చూసినవన్నీ మీడియేట్ ఇన్ఫరెన్స్ అంటే రెండు రెండు ప్రమైజెస్ లు ఒక కంక్లూజన్ ఉండేవని మీడియేట్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు వీటిని మనం డీటెయిల్డ్ గా ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు what is immediate. So inference is of two types, that is immediate inference and mediate inference. This is in logic. In Western logic, inferences are broadly classified into immediate inference and mediate inference based on how conclusions are drawn from premises. ఇందులో ఫస్ట్ ఇది వాట్ ఈజ్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అంటే, ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ ప్రిమైస్ టు డిరైవ్ ఏ కన్క్లూషన్. ఒక్క ప్రిమైస్ చూసి మనం కన్క్లూషన్ చెప్పేస్తాం. దీని ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం మనం. తర్వాత ది కన్క్లూషన్ ఈజ్ డాన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది గివెన్ ప్రిమైస్ వితౌట్ ఎనీ అడిషనల్ స్టేట్మెంట్. ఒక్క స్టేట్మెంట్ చెప్పగానే మనకు ఒక కంక్లూషన్ వచ్చేస్తుంది. మొట్టమొదటి ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ చూసాము. ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ మీన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ ప్రిమైస్ అండ్ ది కన్క్లూషన్ ఇస్ డైరెక్ట్లీ నోన్ ఫ్రమ్ ది గివెన్ సింగిల్ ప్రిమైస్. అంతే. మళ్ళీ ఈ ఇమీడియట్ ఇన్ఫరెన్స్ లో దేర్ ఆర్ సమ్ టైప్స్. వాట్ ఆర్ దోస్ టైప్స్ అని అంటే, వన్ ఈజ్ కాల్డ్ కన్వర్షన్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ అబ్వర్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ కాంట్రాపొజిషన్. ఇవి మూడు మనం ఇమీడియట్ ఇన్ఫరెన్స్ లో మూడు వెరైటీస్ చెప్తాం, మూడు టైప్స్. ఇవి టైప్స్ అంటే అర్థం ఏమిటండి? మీ ఇన్ఫరెన్స్ ఉత్తినే వచ్చేయటం లేదు. యు ఆర్ మేకింగ్ సమ్ ఆల్టరేషన్స్ ఇన్ ది గివెన్ స్టేట్మెంట్. మనకి సింపుల్ గా ఒక సెంటెన్స్ ని ఒక స్టేట్మెంట్ ని చూడగానే ఒక ఇన్ఫరెన్స్ తట్టేస్తుంది, కానీ ఆ ఇన్ఫరెన్స్ ఉట్టినే తట్టట్లేదు. దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ హౌ యు ఆర్ డిరైవింగ్ దట్. ఆ ప్రొసీజర్ మీకు తెలియకుండానే వచ్చేస్తుంది అలవాట్లో. కానీ దాన్ని థియరిటికల్ గా చదివేటప్పుడు ఏం చేస్తున్నారు అనమాట మీరు? at certain points you are changing the quantifier, at certain points you are changing the quality. ఆ క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా మీరు మార్చుకున్నట్టుగా జరిగిపోతున్నాయి. అవి అవి ఏ విధంగా జరుగుతాయి, అది ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాన్నే మనం టైప్స్ ఆఫ్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అంటాం. ఇది మూడు రకాలు చెప్పారు. ఒకటి కన్వర్షన్, ఒకటి అబ్వర్షన్, అంటే మీకు వచ్చే ఐడియాలు ఇందులో ఏదో ఒక మెథడ్ లో ఉంటాయి. మూడవది కాంట్రాపొజిషన్. కన్వర్షన్ అంటే ఏమిటి అని అంటే, కన్వర్షన్ ఇలా జరుగుతుంది అనమాట. అంటే మీకు వచ్చే ఐడియాలో ఇలా కన్వర్షన్ జరిగే వస్తుంది మీకు ఐడియా. అది మీరు ఎగ్జామిన్ చేస్తే, ఇప్పుడు థియరిటికల్ గా చదువుకుంటున్నాం కనుక యూ విల్ అండర్స్టాండ్ హౌ యు ఆర్ అరైవింగ్ ఎట్ దట్ ఇంప్లికేషన్, అట్ దట్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఎలాగ కన్వర్షన్ అంటే ఏమిటంటే, రివర్సింగ్ ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఎ కేటగారికల్ ప్రపోజిషన్ వైల్ మెయింటైనింగ్ ట్రూత్. ఒక్కటి అర్థం చేసుకోండి, ఎప్పుడైనా కానీ మీరు ఇచ్చిన ప్రిమైస్ నుంచి ఒక కన్క్లూజన్ తీస్తున్నారు అంటే, కన్క్లూజన్ కు అర్థం మారకూడదు కదా. ప్రిమైస్ లో ఉండే దానిలో నుంచి కన్క్లూజన్ వస్తుంది కదా, తప్పుడు అర్థం తీసుకోకూడదుగా. అంచేత దీన్ని ఏమంటామంటే, వైల్ మెయింటైనింగ్ ట్రూత్, ది ట్రూత్ వాల్యూ ఆఫ్ ది స్టేట్మెంట్ డస్ నాట్ చేంజ్, బట్ వి చేంజ్ ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ అని అన్నామండి. ఇది క్యాట్స్, ఇది మ్యామల్స్. ఇప్పుడు ఇది క్యాట్స్,
ఇది మ్యామల్స్ అన్నప్పుడు మీకు ఈ స్టేట్మెంట్ ఏముందండి, ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ అన్నప్పుడు మీకు ఇమ్మీడియట్ గా ఇన్ఫరెన్స్ ఏమొస్తుందండి? మీరు అనుకునేది క్యాట్స్ అన్ని కూడా మ్యామల్స్ అని అన్నాం అంటే కొన్ని మ్యామల్స్ క్యాట్స్ అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఆల్ మ్యామల్స్ ఆర్ క్యాట్స్ అని రాదుగా, దీనికి మనకి ఐడియా రాకూడదుగా. ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్. మ్యామల్స్ అంటే మీకు తెలుసును కదా, మనకి పాలిచ్చి పెంచేటటువంటివి అనమాట. సో ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ అంటే మ్యామల్స్ లో కొన్ని క్యాట్స్, కుక్కలు మ్యామల్సే, మనుషులు మ్యామల్సే అందరూను అని కనుక మనకి ఇక్కడ ఏమొస్తుంది, దీనికి ఇంప్లికేషను ఆల్ మ్యామల్స్ ఆర్ క్యాట్స్ అనేది తప్పు అవుతుంది. ఇది వెన్ డయాగ్రామ్ కదా. సో సమ్ మ్యామల్స్ ఆర్ క్యాట్స్. సో దీనికి ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆటోమేటిక్ గా మీకు ఈ ఒక్క ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ అనే స్టేట్మెంట్ చూడగానే మీకు వచ్చేటటువంటి ఇమీడియట్ ఇన్ఫరెన్స్ ఏంటంటే సమ్ మ్యామల్స్ ఆర్ క్యాట్స్ అనేటటువంటిది. ఈ కన్వర్షన్ లో ఏం జరిగిందండి ఇక్కడ? ఈ కన్వర్షన్ అంటే చూడండి, సబ్జెక్టు ప్రెడికేట్ మారిపోయాయి. ఈ మ్యామల్స్ ఏమో ఇచ్చిన ప్రిమైజ్ లో ప్రెడికేట్ లో ఉంది, అది ఇక్కడ సబ్జెక్ట్ లోకి వచ్చింది. ఇక్కడ క్యాట్స్ అనేదేమో సబ్జెక్ట్ లో ఉంది, ఇది ప్రెడికేట్ లోకి అయ్యింది. ఇక్కడేమో ఆల్ అనేటటువంటిది క్వాంటిఫైయర్ యూనివర్సల్ ఉంది, ఇక్కడేమో పర్టికులర్ కింద మారింది. సో ఇన్ని మార్పులు జరిగాయి. ఈ రకంగా ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ లో కన్వర్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ముందు ముందు మళ్ళీ చూద్దాం, దీన్ని ఎక్స్పాండెడ్ గా చూద్దాం. ఇప్పుడు మీకు అసలు జనరల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. తర్వాత అబ్వర్షన్ అని చెప్పాం. ఈ అబ్వర్షన్ అంటే అంటే మనకు వచ్చేటటువంటి ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ ఈ విధంగా కూడా ఉంటుంది. కన్వర్షన్ ఎలా ఉంటుందో చూసాం. అబ్వర్షన్ అంటే ఎలా ఉంటుందంటే ఇందులో చేంజింగ్ ది క్వాలిటీ, అంటే అఫర్మేటివ్ టు నెగటివ్. క్వాలిటీ అంటే ఏమిటండి, ఆర్ గుడ్ ఆర్ నాట్ గుడ్. దట్ మీన్స్ ఒకటి అఫర్మేటివ్, ఇంకొకటి నెగటివ్. చేంజింగ్ ది క్వాలిటీ మీన్స్ యూ చేంజ్ అఫర్మేటివ్ టు నెగటివ్ ఆర్ వైస్ వర్సా, చేంజ్ నెగటివ్ టు అఫర్మేటివ్. ఆ పని చేయాల్సి వస్తుంది. అది చేసినప్పుడు ఏమవుతుందంటే అర్థం మారకూడదు కదా, ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ షుడ్ నాట్ చేంజ్, ది ట్రూత్ వాల్యూ షుడ్ నాట్ బి ఆల్టర్డ్. సో ట్రూత్ వాల్యూ మెయింటైన్ చేయడం కోసం మనం అఫర్మేటివ్ ని నెగిటివ్, నెగిటివ్ అఫర్మేటివ్ చేసినప్పుడు మీరు ప్రెడికేట్ కి యూ హ్యావ్ టు యూజ్ ఇట్స్ కాంప్లిమెంటరీ. అప్పుడు కానీ మీకు ట్రూత్ వాల్యూ రిటైన్ కాదు. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అని ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్. మీ ఒక ప్రెమైజ్ తీసుకుందాం, ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. ఇక్కడ ఏమన్నాం, చేంజింగ్ ది క్వాలిటీ అని అన్నాం. ఆల్ రోజెస్ అంటే ఇది అఫర్మేటివ్ స్టేట్మెంట్స్, యూనివర్సల్ అఫర్మేటివ్ స్టేట్మెంట్. సో దీన్ని అఫర్మేటివ్ టు నెగిటివ్ మార్చాలి మనం. అబ్వర్షన్ అంటే 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 ఏమైందనమాట, ఆల్ రోజెస్ కాస్త నో రోజెస్ అయింది. దిస్ ఈజ్ యూనివర్సల్ నెగిటివ్. అందుకని మనం ఏం చేసాం, అఫర్మేటివ్ నెగిటివ్ చేసాం. ఇప్పుడు ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అన్నప్పుడు నో రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అని అనకూడదుగా, అంటే ట్రూత్ వాల్యూ దెబ్బతింది కదా. రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అనేది ది ట్రూత్ వాల్యూ ఈజ్ ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. నవ్వు మనకు వచ్చే దాంట్లో ఏమవుతుందంటే అబోర్షన్ లో ఆల్ రోజెస్ అనే యూనివర్సల్ అఫర్మేటివ్ గెట్స్ చేంజ్ టు యూనివర్సల్ నెగటివ్ యాజ్ నో రోజెస్. ఈ నో రోజెస్ అన్నప్పుడు టు మెయింటైన్ ది ట్రూత్ వాల్యూ అన్ఎఫెక్టెడ్ మనం ఫ్లవర్స్ ని నాన్ ఫ్లవర్స్ అంటాము అనమాట. అంటే అంచేత నో రోజెస్ ఆర్ నాన్ ఫ్లవర్స్. మనం తెలుగులో మాట్లాడుకుంటే గులాబీలన్నీ పువ్వులు అనేది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఏ గులాబీలు కాదు అన్నప్పుడు ఇక్కడ ఏమనాలి, పువ్వులు కానివి కాదు. ఏ గులాబీలు పువ్వులు కానివి కాదు అంటే అన్ని అన్ని గులాబీలు పువ్వులే. ఈ విధంగా మనం ఈ విధంగా కూడా మనకి ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ వస్తుంది. వెన్ వి సే ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్, నో రోజెస్ ఆర్ నాన్ ఫ్లవర్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎన్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ బై అబ్వర్షన్. అబ్వర్షన్ మీన్స్ the quality is changed, that is affirmative is changed to negative or negative is changed to affirmative. When it is done for the predicate part, you have to use its complementary. అంటే ఇక్కడ ఫ్లవర్స్ అంటే ఈ నాన్ ఫ్లవర్స్, ఇక్కడ నాన్ ఫ్లవర్స్ అని ఉంటే ఇక్కడ ఫ్లవర్స్ అని వచ్చి ఉండేది. ఎందుకంటే ఇక్కడ నెగటివ్ చేశారు కనుక, ఆపోజిట్ చేశారు కనుక ఇక్కడ కూడా మీరు ఆపోజిట్ చేయాలి. ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అబ్వర్షన్. అంటే ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ బై అబ్వర్షన్ అని చెప్పేసి దీన్ని మనం అంటాం. తర్వాత మూడోది కాంట్రాపొజిషన్. ఇట్లా కూడా మనకి ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ వస్తుంది. ఇందులో ఏం జరుగుతుంది, కాంట్రాపొజిషన్ అంటే రివర్సింగ్ అండ్ నెగేటింగ్ బోత్ ది సబ్జెక్ట్ అండ్ ది ప్రెడికేట్. ఇందులో సబ్జెక్ట్ ని ప్రెడికేట్ ని రివర్స్ చేస్తాం మనం. మీకు ఎప్పుడైనా కానీ ఇది చూడగానే ఓ పెద్ద స్టేట్మెంట్ లాగా సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇట్స్ సో సింపుల్. ప్రెమైజ్ ఏమి ఇచ్చాం, ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ దెన్ ది గ్రౌండ్ ఈజ్ వెట్. అంటే ఇక్కడ ఇందులో మనం చూడండి,
reversing and negating both the subject and predicate. If it is raining, then the ground is wet. We understood this statement very much kada. If it rains, the ground gets wet. అంటే ఇఫ్ ది గ్రౌండ్ ఈజ్ నాట్ వెట్, ఇక్కడ చూడండి, ఇఫ్ ది గ్రౌండ్ ఈజ్ నాట్ వెట్ అంటే ఇక్కడ వెట్ అనేటటువంటి ప్రెడికేట్ ని సబ్జెక్ట్ చేసాం మనం. ఇఫ్ ది గ్రౌండ్ ఈజ్ నాట్ వెట్ దెన్ ఇట్ ఈస్ నాట్ రైటింగ్ అని అర్థం, ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అని అర్థం. అంటే ఇక్కడ ఏం చేసాము, రైనింగ్ అనే సబ్జెక్ట్ ని ప్రెడికేట్ లోకి తీసుకొచ్చాము, రెండు కూడా నెగిటివ్ చేసాము. ఇక్కడ వెట్ అనే ప్రెడికేట్ ని నాట్ వెట్ అని చేసాము, ఇక్కడ రైనింగ్ అనే సబ్జెక్ట్ ని నాట్ రైనింగ్ అని చేసాము. సో దిస్ ప్రెమైజ్ గివ్స్ రైజ్ టు దిస్ సార్ట్ ఆఫ్ meaning. This is what is called immediate inference. Immediate inference means there is no changing in the truth value, there is no change in the meaning. The only thing is predicate and subject are interchanged. When subject and predicate are interchanged, to maintain the truth value, you have to use the negatives, but for both the predicate and the subject. ఇట్లా కాంట్రాపోజిషన్ అని మనం దీన్ని అంటాము అన్నమాట. కన్వర్షన్ అంటే ఏమిటి, సబ్జెక్టు ప్రెడికేటు రివర్స్ అయ్యాయి. అబ్వర్షన్ అంటే ఏమిటి, చేంజింగ్ ది క్వాలిటీ. ఇక్కడ మీకు ఇది యాక్చువల్ గా చేంజింగ్ ది క్వాలిటీ అని అనగానే మనం ఏం చేస్తున్నాం, అఫర్మేటివ్ ని నెగిటివ్ చేస్తున్నాము, నెగిటివ్ ని అఫర్మేటివ్ చేస్తున్నాము. అది చేసినప్పుడు న్యాచురల్ గా ప్రెడికేట్ ని దానికి కాంప్లిమెంటరీ యూసేజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ట్రూత్ వాల్యూ మారిపోతుంది. కనుక కాంట్రాపోజిషన్ అంటే ఏమిటంటే ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు మారుస్తాం, అసలు మార్చేస్తాం. సబ్జెక్ట్ ప్లేస్ లోకి ప్రెడికేట్ ని తెస్తాము, ప్రెడికేట్ ప్లేస్ లోకి సబ్జెక్ట్ ని పంపిస్తాము. ఇది పంపించినప్పుడు అలా పంపించి ఊరుకుంటే అర్థం మారిపోతుంది. అర్థం మారిపోకూడదంటే రెండింటికి నెగిటివ్ మీనింగ్స్ వాడాల్సి వస్తుంది. అందుకని ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ దెన్ ది గ్రౌండ్ ఈజ్ వెట్, ఇట్ ఈస్ ఆబ్వియస్ పొజిషన్. వర్షం కురిస్తే గ్రౌండ్ వెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇందులో, ఈ రైనింగ్ అనేది సబ్జెక్టు, వెట్ అనేటటువంటిది ప్రెడికేట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెట్ నేమో సబ్జెక్ట్ చేయాలి, రైనింగ్ నేమో ప్రెడికేట్ చేయాలి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెట్ దెన్ గ్రౌండ్ ఈజ్ రైనింగ్ అని రాస్తే అది కాంట్రాపోజిషన్ అవుతుంది. అది మీరు చెప్పినట్లు దాన్ని కాన్వర్స్ కింద తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అది కాదు. మనం కాంట్రాపోజిషన్ చదువుతున్నాం కనుక ఇప్పుడు ఏం చేస్తాము, దీని ఆపోజిట్ వాల్యూని మనం తీసుకుంటాం. ఆపోజిట్ టర్మ్స్ వాడుకుంటూ ప్రెడికేట్ కి సబ్జెక్ట్ కి ఆపోజిట్ టర్మ్స్ వాడుతూ ట్రూత్ వాల్యూ మారకుండా కన్వర్షన్ చేస్తున్నాం. అంచేత దీన్ని ఎలా మారుస్తున్నాం అనమాట, ఇఫ్ ది గ్రౌండ్ ఈజ్ నాట్ వెట్ అంటే గ్రౌండ్ తడిగా లేకపోయినట్లయితే దెన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అంటే అర్థం అక్కడ వర్షం కురవలేదని. అంటే అర్థం ఏమిటి, మనం ఇది పూర్వవత్తులోకి వస్తుంది అనమాట. శేషవత్తు అంటే కారణాన్ని చూసి కార్యమా, కార్యాన్ని చూసి కారణమా. ఇక్కడ గ్రౌండ్ ఈజ్ నాట్ వెట్ అంటే ఇక్కడ మీరు కార్యం చూశారు, కార్యాన్ని చూసి దాన్ని ఇట్ ఈస్ నాట్ రైనింగ్ కారణాన్ని ఊహించారు. ఇక్కడ ఏం చేశారు, ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ ఇది కారణము బట్టి, కారణాన్ని బట్టి మీరు ఇక్కడ గ్రౌండ్ ఈజ్ వెట్ కార్యాన్ని చెప్తున్నారు. అంటే కారణ కార్య సంబంధాన్ని తిరగేసి చూస్తున్నారు. తిరగేసి చూసినప్పుడు రెండు నెగిటివ్ వాడాల్సి వస్తుంది. అంటే పూర్వవత్తు శాశ్వత్తుల్ని మార్చారు అన్నమాట. అంతే. ఆ అనుమాన ప్రమాణంలో పూర్వవత్తుని శాశ్వతగా, శాశ్వత్తుని పూర్వవత్తుగా మార్చడం అన్నమాట. అంతే. దట్ ఆల్ దట్ మీన్స్ ఇస్ దిస్. ఇప్పుడు అవన్నీ మనం ఆలోచించద్దు. ఇక్కడ వచ్చింది ఏమిటంటే ది ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంట్రపోజిషన్ ఈస్ యూ రివర్స్ బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే ప్రెడికేట్ ని సబ్జెక్ట్ చేయండి, సబ్జెక్ట్ ని ప్రెడికేట్ చేయండి, అండ్ రెండింటికి నెగిటివ్స్ వాడండి. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ దెన్ ది గ్రౌండ్ ఈజ్ వెట్ అన్నప్పుడు కాంట్రాపాజిటివ్ ఏమవుతుందంటే ఇఫ్ ది గ్రౌండ్ ఈజ్ నాట్ వెట్ దెన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. అర్థం మారలేదుగా, సేమ్ థింగ్ బట్ ఇన్ అదర్ వర్డ్స్. అండ్ మనం సాధించింది ఏమిటి అంటే వీ హ్యావ్ చేంజ్డ్ సబ్జెక్ట్ యాజ్ ప్రెడికేట్ అండ్ ప్రెడికేట్ యాజ్ సబ్జెక్ట్. దీని అవసరం ఏమిటి అని అంటే ఒక్కొక్కసారి మనకి సరైన కంక్లూజన్ డ్రా చేయడానికి యూ నీడ్ టు చేంజ్ దీస్ థింగ్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ప్రెమైసెస్ యూస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రెమైజ్ ఉంటుంది. ప్రాసెస్ ఏమిటి, డైరెక్ట్ కంక్లూజన్. అది చూడగానే మీకు ఏ ఇంప్రెషన్ అయితే వచ్చిందో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్. దాని నుంచి మీకు వచ్చేటువంటి అనుమాన ప్రమాణం ద్వారా వచ్చినటువంటి కన్క్లూజన్ అని అర్థం అనమాట. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కన్క్లూజన్. దీనికి ఇది ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఎన్ని విధాలుగా ఇది జరిగి ఉండొచ్చును. మనకి ఈ డైరెక్ట్ కన్క్లూజన్ అనేది ఏ విధంగా వస్తుంది, ఇమీడియట్ ఇన్ఫరెన్స్ అనేది అంటే ఇట్ కెన్ కమ్ ఐదర్ బై కన్వర్షన్ ఆర్ అబ్వర్షన్ ఆర్ కాంట్రపోజిషన్. కాంప్లెక్సిటీ ఏమి లేదు ఇందులో, సింపుల్ గా ఉంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చేసింది మీకు. కన్వర్షన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్ in which the subject and predicate of a categorical proposition are interchanged while maintaining the logical truth, means while maintaining the truth value.
ఇందులో మనం ఏం చేసాము, టైప్స్ ఆఫ్ కన్వర్షన్ ఏ విధంగా ఇప్పుడు కన్వర్షన్ అని చెప్పుకున్నాం. ఈ కన్వర్షన్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏమిటంటే, ఒకటి సింపుల్ కన్వర్షను, అంటే మనం ఆల్రెడీ కన్వర్షను, అబ్వర్షను, కాంట్రాపోజిషను అనేవి ఇమ్మీడియట్ లో 3 రకాలు చూసాము. ఇందులో మళ్ళీ కన్వర్షన్ లో 3 రకాలు. ఒకటి సింపుల్ కన్వర్షను, ఇంకొకటి కన్వర్షన్ బై లిమిటేషన్ అని అంటాము, ఇంకోటి కన్వర్షన్ బై కాంట్రాపోజిషన్ అని అంటాం. ఇప్పుడు మీరు అన్నది కన్వర్షన్ బై కాంట్రాపోజిషన్ అవుతుంది. ప్యూర్ కాంట్రాపోజిషన్ ఇస్ డిఫరెంట్, అండ్ బై కాంట్రాపోజిషన్ యూ కెన్ ఆల్సో కన్సిడర్ కన్వర్టెడ్ స్టేట్మెంట్. ఇందులో కూడా మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటుంది. కన్వర్షన్ చెయ్యక ముందు స్టేట్మెంట్ ని కన్వర్టెండ్ అని అంటాము. మళ్ళీ చెప్తానండి ఇవన్నీ. కన్వర్షన్ చేసిన దాన్ని కాన్వర్స్ అని అంటాము. అలాగే అబ్వర్షన్ చెయ్యవలసిన స్టేట్మెంట్ ని అబ్వర్టెండ్ అని అంటాము. అబ్వర్షన్ చేసినటువంటి స్టేట్మెంట్ ని అబ్వర్స్ అని అంటాం అనమాట. అది ఇందులో మళ్ళీని ఈ కన్వర్షన్ 3 రకాలు. సింపుల్ కన్వర్షన్, కన్వర్షన్ బై లిమిటేషన్, అండ్ మూడోది కన్వర్షన్ బై కాంట్రాపోజిషన్. దీని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం మనం. ఏమిటంటే సింపుల్ కన్వర్షన్ అంటే ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ సింప్లీ ఇంటర్చేంజ్ వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీ. అంటే ఇప్పుడు సింపుల్ కన్వర్షన్ చూడండి, మీరు సింపుల్ కన్వర్షన్ సబ్జెక్టు ప్రెడికేట్ సింపుల్ గా ఇంటర్చేంజ్ చేశాం కానీ ఎఫర్మేటివ్ నెగటివ్ మార్చలేదు. ఇది ఇది ఎక్కడ ఇది ప్రతి చోట వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆల్ మెన్ ఆర్ ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అని అన్నాను అనుకోండి, అన్నప్పుడు మీరు సింపుల్ ఇక్కడ ఏం చెప్తాం, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సింప్లీ ఇంటర్చేంజ్ వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీ అని అన్నాము. ఇప్పుడు నేను ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, కంగారు పడద్దు. సింపుల్ ఇవన్నీ నేను అందుకే కొంచెం కొంచెమే చెప్తాను రోజు కన్నా. నేను ఇది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ సింపుల్ కన్వర్షన్ అంటే ఇందాక మనం చదివిన కన్వర్షన్, మెయిన్ కన్వర్షన్ లో సింపులే చదివాం మనం. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ సింప్లీ ఇంటర్చేంజ్ వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీ. అంటే ఇప్పుడు రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అని అన్నప్పుడు మనం ఫ్లవర్స్ ఆర్ రోజెస్ అని మార్చామనుకోండి, అంటే ప్రెడికేట్ ని సబ్జెక్టు, సబ్జెక్ట్ ప్రెడికేట్ సింపుల్ గా మార్చేసి ఫ్లవర్స్ ఆర్ రోజెస్ అంటే కరెక్ట్ అవుతుందండి. ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అన్నాను, మార్చి ఆల్ ఫ్లవర్స్ ఆర్ రోజెస్ అంటే అవదు. ఎందుకు అవుతుంది? ఆల్ ఫ్లవర్స్ రోజెస్ ఎందుకు అవుతాయి? జాస్మిన్ అవుతాయి, మరొకటి అవుతాయి, మరొకటి అవుతాయి కదా. కనుక అది అక్కడ అంటే ఏ స్టేట్మెంట్ విషయంలో సింపుల్ కన్వర్షన్ వోంట్ అప్లై, అంటే కంక్లూజన్ ఇన్వాలిడ్ అవుతుంది అది. అందుకని ఇట్లా ఈ కన్వర్షన్ లో వెరైటీస్ ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్వర్షన్ ఏఈఐలో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఫిట్ అవుతుంది అన్నమాట. ఉదాహరణకి సింపుల్ కన్వర్షన్ ఉంది అని అంటే ఇట్ వర్క్స్ ఓన్లీ విత్ ది ఈ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్ అంటే ఏమిటి, మీకు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అంటే దిస్ వర్క్స్ ఓన్లీ విత్ ది ఈ అంటే యూనివర్సల్ నెగటివ్, అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ విత్ ఐ పర్టికులర్ అఫర్మేటివ్ ప్రపోజిషన్స్. అంతేగాని ఈ సింపుల్ కన్వర్షన్ ఇవి విల్ నాట్ బి డన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ అండ్ ఓ. ఎందుకని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏలో ఏముంది, ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. మీరు సబ్జెక్టు ప్రెడికేట్ మార్చేసి ఆల్ ఫ్లవర్స్ ఆర్ రోజెస్ అంటే ఉన్న పువ్వులన్నీ రోజులు ఒకటేనా, తప్పైపోయింది కదా. సో అక్కడ సింపుల్ కన్వర్షన్ పనిచేయదు. ఈ స్టేట్మెంట్ వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక ఈ స్టేట్మెంట్ తీసుకోండి, నో డాగ్స్ ఆర్ క్యాట్స్ అని ఉంది. When no dogs or cats is said is given as a premise, you can immediate inference ద్వారా మీరు no cats or dogs అని చెప్పేయచ్చు. When no dogs or cats, obviously no cats or dogs. అంటే ఈ టైప్ లో కన్వర్షన్ వ్యాలిడ్ అయింది. చూశారు కదా మీరు ఇది. అంచేత సింపుల్ కన్వర్షన్ అనేటటువంటిది ఈ టైప్ గా అప్లై అవుతుంది. అలాగే ఐ టైప్ కి వెళ్తే సమ్ స్టూడెంట్స్ ఆర్ అథ్లెట్స్ అన్నాం, అంటే డెఫినెట్ గా సమ్ స్టూడెంట్స్ ఆర్ అథ్లెట్స్. దీని కన్వర్షన్ ఏమిటి? కన్వర్షన్ మీన్స్ సింపుల్ కన్వర్షన్ మీన్స్ చేంజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే సమ్ అథ్లెట్స్ ఆర్ స్టూడెంట్స్, ఆటోమేటికలీ రైట్. దిస్ ఇస్ ఆల్సో ఐ టైప్ స్టేట్మెంట్. ఇప్పుడు వెన్ సమ్ స్టూడెంట్స్ ఆర్ డెఫినెట్లీ అథ్లెట్స్, సమ్ అథ్లెట్స్ ఆర్ స్టూడెంట్స్. సో ఇక్కడ కూడా కరెక్టే. లైక్ దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ కన్వర్షన్. సో దిస్ సింపుల్ కన్వర్షన్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ అండ్ ఐ స్టేట్మెంట్. ఈకి కన్వర్షన్ కూడా అంటే కన్వర్టెండ్ ఈ అవుతుంది, కన్వర్షన్ కూడా ఈ అవుతుంది. అలాగే ఇక్కడ కన్వర్టెండ్ ఐ అవుతుంది, కన్వర్షన్ కాన్వర్స్ కూడా ఐ అవుతుంది. అదే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి దానికి. ఇక్కడ ఎందుకనే ఇది అర్థం కావాలని రాసి, యూనివర్సల్ అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి కన్వర్టెడ్ సింప్లీ. అంతే. ఆల్ ఫ్లవర్స్ ఆర్ రోజెస్ అంటే ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అంటే అది ఇన్వాలిడ్ అవుతుంది, అంటే అది చెయ్యకూడదు. దెన్ కన్వర్షన్ బై లిమిటేషన్. ఇప్పుడు ఇది చూడండి, కన్వర్షన్ బై లిమిటేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? లిమిటేషన్ మీన్స్
you are limiting something, whether it is quantity or quality, whatever, you are applying some limits on the meaning ఇక్కడ. అప్పుడే మీకు ఆ కన్వర్షన్ వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు యూజ్డ్ ఫర్ ఏ టైప్ ఇది వస్తుంది అనమాట. అంటే ఏమిటి, ఇక్కడ లిమిటేషన్ అని ఎందుకు అన్నాము, యూజ్డ్ ఫర్ ఏ టైప్. ఏ మీన్స్ యూనివర్సల్ అఫర్మేటివ్ ప్రపోజిషన్స్ వేర్ యూనివర్సాలిటీ ఈజ్ రెడ్యూస్డ్ టు పర్టిక్యులారిటీ. దిస్ ఇస్ వాట్ ఈస్ లిమిటేషన్. యూనివర్సాలిటీ ఈజ్ లిమిటెడ్ టు పర్టిక్యులారిటీ. అంటే యూనివర్సల్ ని మీరు ఇక్కడ కన్వర్షన్ చెప్పమన్నప్పుడు యూనివర్సల్ గా ఉంచితే అది ఇన్వాలిడ్ అవుతుంది కన్వర్షన్. అంటే అక్కడ వచ్చే కన్క్లూజన్ ఇన్వాలిడ్ అవుతుంది. అది వ్యాలిడ్ అవ్వాలి అంటే మీరు లిమిట్ చేయాల్సి వస్తుంది పర్టికులారిటీకి. అంచేత దీన్ని కన్వర్షన్ బై లిమిటేషన్ అని అంటాం దీన్ని. అంటే ఇక్కడ ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ ఇంటర్చేంజ్, బట్ ది కన్క్లూజన్ ఈజ్ వీకెండ్ టు ఏ పర్టికులర్ అఫర్మేటివ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అని ఉంది. ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చూపించిన బొమ్మ చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను గీసి కూడా చూపించడం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్ బర్డ్స్ అంటే చిన్న సర్కిల్ బర్డ్స్, దాని చుట్టూ మేజర్ సర్కిల్ యానిమల్స్ గీస్తాం మనం, అంతే కదా. అప్పుడు ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అంటే యానిమల్స్ సర్కిల్లో బర్డ్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అని వస్తుంది మనకి. ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అవ్వదుగా, అది పెద్ద ఏరియానా ఇది చిన్న ఏరియానా. అర్థమైందా అండి, గీయమంటారా, గీసి చూపించమంటారా? వద్దు సార్, అర్థమైంది సార్. సింపుల్ థింగ్ కదా అది. సో సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. ఇక్కడ ఏమైంది, మీరు లైక్ ఇన్ ఏ కన్వర్షన్ యూ హ్యావ్ ఇంటర్చేంజ్డ్ ది సబ్జెక్ట్ అండ్ ది ప్రెడికేట్, బట్ ఇక్కడ చూడండి ఈ ఆల్ అనే యూనివర్సాలిటీని మీరు సమ్ అనేటటువంటి పర్టికులారిటీ కింద చేంజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ది ట్రూత్ వాల్యూ ఈజ్ రిటైన్డ్. మీరు ఇప్పుడు ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అంటే ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అని అనుకోండి, యానిమల్స్ అన్ని బర్డ్స్ ఎందుకు అవుతాయి, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ కదా, అంచేత అది తప్పు అవుతుంది. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ టైప్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ ది కన్వర్షన్ బై లిమిటేషన్. అది చేసినప్పుడు మీకు ఏ టైప్ స్టేట్మెంట్ వస్తుంది, ఐ టైప్ స్టేట్మెంట్ వస్తుంది. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అనేది ఐ టైప్ స్టేట్మెంట్. సో in conversion by limitation, an A type statement is converted as an I type statement. అలాగే సింపుల్ కన్వర్షన్ లో an E type statement can be converted as an E type statement and an I type statement can be converted as an I type statement. ఇక్కడ ఎగ్జాంపుల్ లో మీకు ఆర్గ్యుమెంట్ కూడా రాశాను, అందుకే ఇక్కడ కొంచెం డీటెయిల్డ్ గా రాశానని అన్న ఈ నోట్స్ లో. ఇదంతా మీకు ఇచ్చిన స్లైడ్స్ లో ఉండదు. వై ఈజ్ లిమిటేషన్ నెసెసరీ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్ అదే కదా. The original statement all birds are animals does not mean all animals are birds. So we have to limit this converted statement. అదనమాట. మూడోది కన్వర్షన్ బై కాంట్రాపొజిషన్. కన్వర్షన్ బై కాంట్రాపొజిషన్ ఇందాక మనం జనరల్ కాంట్రాపొజిషన్ లో ఏం చూసామో కన్వర్షన్ లో కూడా కాంట్రాపొజిషన్ ని వాడచ్చును. ఇందాక ఆవిడ రేజ్ చేసింది ఇంచుమించుగా దట్ కమ్స్ అండర్ దిస్. అంటే ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేటెడ్ ఇంటర్చేంజ్ అండ్ బోత్ ఆర్ నెగేటెడ్, అంటే కన్వర్టెడ్ ఇన్ టు దేర్ కాంప్లిమెంట్స్. అంటే గుడ్ అంటే నాట్ గుడ్ అని, ఆల్ అంటే నాట్ ఆల్ అని, అట్లా నన్నని అట్లా అన్నమాట. సో ఇది దేనికి వ్యాలిడ్ అవుతుంది అని అంటే వ్యాలిడ్ ఫర్ యూనివర్సల్ అఫర్మేటివ్ ఏ టైప్ స్టేట్మెంట్స్ కి అండ్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఈ టైప్ స్టేట్మెంట్స్ కి. ఎగ్జాంపుల్స్ ఏ టైప్ అంటే యూనివర్సల్ అఫర్మేటివ్ కాంట్రాపోజిషన్ ఎలా ఉంటుంది అంటే ఆల్ మెన్ ఆర్ మార్టల్ అని ఉందనుకోండి. ఇప్పుడు వీటి కాంప్లిమెంటరీస్ కన్వర్ట్ ఫస్ట్ మార్టల్ ఇంటూ ఇట్స్ కాంప్లిమెంట్ నాన్ మార్టల్. దీన్ని ఇంకో విధంగా కూడా నేను మీకు చెప్తాను, ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను, ప్రొసీజరల్ గా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ కన్వర్ట్ మార్టల్ టు ఇట్స్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ది నెగిటివ్ ఆఫ్ దట్ నాన్ మార్టల్. అలాగే కన్వర్ట్ మెన్ ఇంటూ ఇట్స్ కాంప్లిమెంట్ అంటే నాన్ మెన్. ఇప్పుడు కాంట్రాపోజిషన్ అంటే ఏమవుతుందంటే ఆల్ మెన్ ఆర్ మార్టల్ అని అంటే ఆల్ నాన్ మార్టల్స్ ఆర్ నాన్ మెన్. అంటే ఆల్ మెన్ ఆర్ అర్థం మారలేదు చూడండి, ట్రూత్ వాల్యూ ఇస్ మెయింటైన్డ్. ఆల్ మెన్ ఆర్ మార్టల్ మనుష్యులందరూ కూడా మృత్యువు కలిగిన వాళ్ళే. ఆల్ నాన్ మార్టల్స్ మృత్యువు లేని వాళ్ళందరూ ఆర్ నాన్ మెన్ మనుషులు కాని వాళ్ళు అని అర్థం అనమాట. సో ఈ రకంగా కాంట్రాపొజిషన్ మీకు ఇక్కడ ఏ టైప్ కి ఈ విధంగా కాంట్రాపొజిషన్ వస్తుంది. ఇదే ఈ టైప్ తీసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి, నో రెప్టైల్స్ ఆర్ మ్యామల్స్ అని వచ్చింది. సో సేమ్ స్టెప్స్ ఈ రెండింటికి కూడా మీరు కాంప్లిమెంటరీస్ తీసుకోండి. మ్యామల్స్ కి నాన్ మ్యామల్స్, రెప్టైల్స్ కి నాన్ రెప్టైల్స్. ఇప్పుడు కాంట్రాపొజిషన్ అంటే సబ్జెక్టు ప్రెడికేట్ మార్చండి. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ నో రెప్టైల్స్ ఆర్ మ్యామల్స్ అంటే నో నాన్ మ్యామల్స్ ఆర్ నాన్ రెప్టైల్స్.
ఇందాక చెప్పినట్లే రెండు నెగటివ్లు వాడాం కనుక పాజిటివ్. సో ది ట్రూత్ వాల్యూ ఆఫ్ ది స్టేట్మెంట్ డస్ నాట్ చేంజ్. దిస్ ఈస్ ది కాంట్రాపొజిషన్ అండ్ దిస్ కెన్ బి అప్లైడ్ టు ఏ స్టేట్మెంట్స్ అండ్ ఈ స్టేట్మెంట్. ఇది ఐ స్టేట్మెంట్ కి ఓ స్టేట్మెంట్ కి అప్లై కాదు. యాక్చువల్ గా కన్వర్షన్ అనేది ఓ స్టేట్మెంట్ కి దేనికి రాదు. మనకి అక్కడ ఓ రాలేదు, చూసారో లేదో మీరు. ఓని కన్వర్ట్ చేయలేరు మీరు. కన్వర్షన్ టైపు ఒరిజినల్ స్టేట్మెంట్, కన్వర్టెడ్ స్టేట్మెంట్ అప్లికబుల్ టు ఏఏ ప్రపోజిషన్స్, ఏఈఐఓల్. ప్రపోజిషన్స్ మీన్స్ ఏఈఐఓల్. మనకి బేసిక్ గా ఉండేది 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా. ఆ 4గింట్లో దేనికి ఏది వస్తుంది? ఇప్పుడు కన్వర్షన్ లో 3 రకాలు: సింపుల్ కన్వర్షన్, కన్వర్షన్ బై లిమిటేషన్, కన్వర్షన్ బై కాంట్రాపొజిషన్. సింపుల్ కన్వర్షన్ అంటే నో డాగ్స్ ఆర్ క్యాట్స్, నో క్యాట్స్ ఆర్ డాగ్స్. ఇది ఈ కింద వస్తుంది. ఐకి కూడా నేను ఇక్కడ చూపించలేదు, కానీ ఇఫ్ ఐ సే సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ సే దెన్ సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. అది ఇంకా రాయలేదు, రెండోది ఎందుకు, పైన ఉంది కదా అని. సో అప్లికబుల్ టు ఈ అండ్ ఐ ప్రపోజిషన్స్. కన్వర్షన్ బై లిమిటేషన్స్ అంటే ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. దీనిని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయగలమో, సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అంటే ఓన్లీ ఏ ప్రపోజిషన్ కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఏ అనేది మీ ఒరిజినల్ స్టేట్మెంట్ అయితే, దీనికి మీరు వచ్చే కన్వర్టెడ్ స్టేట్మెంట్ ఐ టైప్ లో వస్తుంది. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ ఏ ప్రపోజిషన్స్. మిగతా వాటికి ఇది వర్కౌట్ కాదు. మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని రాసుకుని చూసుకుంటే మీకే అర్థమైపోతుంది అది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ బై లిమిటేషన్. ఇక్కడే మీకు ఇంకొక మాట కూడా చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఆల్ బర్డ్స్ ఆర్ అనిమల్స్ అనేది దీన్ని కన్వర్టెడ్ అని అంటాం. అంటే ఇది కూడా ముందు మళ్ళీ మీకు వేరే వేరే స్లైడ్ లో కూడా వస్తుంది, మాటలు కూడా వచ్చింది కనుక ఒకసారి చెప్పేస్తున్నా. కన్వర్షన్ చేసేటప్పుడు కన్వర్షన్ కాకముందు దాన్ని కన్వర్టెడ్ అంటాము, కన్వర్షన్ అయిన దాన్ని కాన్వర్స్ అంటాం. కాన్వర్స్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ అని. సో ఇక్కడ ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అనేది కన్వర్టెడ్ అవుతుంది. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అనేటటువంటి కాన్వర్స్ అవుతుంది. అలాగే ఇది కన్వర్టెడ్, ఇది కాన్వర్స్, ఇది కన్వర్టెడ్, ఇది కాన్వర్స్. ఇప్పుడు కన్వర్షన్ బై కాంట్రాపోజిషన్ అంటే ఆల్ మెన్ ఆర్ మార్టల్. ఇది ఏ విధంగా మార్చాలి? రెండింటికి కూడా కాంప్లిమెంటరీస్ తీసుకుని యు చేంజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, ఇంటర్చేంజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో ఆల్ నాన్ మార్టల్, ఆల్ ఆర్ నాన్ మెన్ అని వస్తుంది. అలాగే మీరు ఆల్ బదులు నో మెన్ ఆర్ మార్టల్. ఇప్పుడు ఇంకా వేరే నోతో వచ్చే నో రోజెస్ ఆర్ ఫ్రూట్స్ అని అన్నాను అనుకోండి, అప్పుడు కూడా మీరు దాన్ని విధంగా మార్చచ్చు. కనుక కాంట్రాపోజిషన్, కన్వర్షన్ బై కాంట్రాపోజిషన్ ఏఈ ప్రపోజిషన్స్ కి అప్లై అవుతుంది. పైన చదువుకున్నదంతా ఒక టేబుల్ ఇచ్చాను నేను మీకు ఫర్ ఎ క్విక్ వ్యూ అనమాట. ఇది కన్వర్షన్ కి అబ్వర్షన్ కి తేడా ఏమిటా అనే ఒక డౌట్ వస్తుందని నేను మీకు మళ్ళీ రాశాను అనమాట ఒకటి. అంటే ఇప్పుడు కన్వర్షన్ బై లిమిటేషన్ కి అబ్వర్షన్ కి తేడా ఏమిటంటే, కన్వర్షన్ బై లిమిటేషన్స్ అంటే ఇప్పుడు బై లిమిటేషన్ మీకు చెప్పాం కదా, ఐ టైప్ వస్తుంది. సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అంటే ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అంటే సమ్ యానిమల్స్ ఆర్ డాగ్స్. ఇక్కడ ఆల్ ఈజ్ చేంజ్ టు సమ్ టు మెయింటైన్ లాజికల్ వ్యాలిడిటీ. ఇది కన్వర్షన్ బై లిమిటేషన్. అబ్వర్షన్ అంటే ఇది మీకు ఎక్కడ అప్లై అవుతుంది? ఇది పర్టికులర్ అఫర్మేటివ్ కి మాత్రమే అప్లై అవుతుంది. కన్వర్షన్ బై లిమిటేషన్ అనేది ఏ అనేది కన్వర్టెడ్ అయితే మీకు ఐ అనేటటువంటిది కాన్వర్స్ కింద వస్తుంది. ఇది ఆ ఒక్కదానికే అప్లై అవుతుంది. వేరే అబ్వర్షన్ మీన్స్ applies to all types of categorical propositions. అంటే the statement is changed from affirmative to negative or vice versa, negative to affirmative, and the predicate is replaced by its complement. అక్కడ predicate ఒకటి కాంప్లిమెంటరీ చేస్తే సరిపోతుంది. ఇది మనం పైన చదివాం కనుక ఇంకా మనం చదవక్కర్లేదు. ఉదాహరణ చూడమంటే చూడండి, ఏ టైప్ స్టేట్మెంట్ లో ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అని ఉంది. వచ్చినప్పుడు దీనికి అబ్వర్స్ ఎలా వస్తుంది? అబ్వర్టెండ్ ఈజ్ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్, అబ్వర్స్ ఈజ్ నో డాగ్స్. అంటే దీన్ని మనం ఇక్కడ క్వాలిటీ మారుస్తున్నాము అనమాట. నో డాగ్స్ ఆర్ యానిమల్స్ అంటే తప్పు కదా, అప్పుడు దీన్ని కాంప్లిమెంటరీ వాడాలి. నో డాగ్స్ ఆర్ నాన్ యానిమల్స్, దెన్ ది మీనింగ్ డస్ నాట్ చేంజ్. అంటే అర్థమేమవుతుంది ఇక్కడ, ఏ టైప్ కి అబ్వర్టెండ్ అయితే అబ్వర్స్ అనేటటువంటిది ఈ టైప్ లో వస్తుంది. రెండోది ఈ టైప్ తీసుకున్నారనుకోండి, నో క్యాట్స్ ఆర్ బర్డ్స్ అన్నప్పుడు దీనికి అబ్వర్స్ ఎలా వస్తుంది? దీనికి ఆల్ క్యాట్స్, నో అనేదాన్ని మనం ఇది చేంజ్ చేయాలి కదా, అంచేత నో క్యాట్స్ ని తీసి అంటే నెగటివ్ ని అఫర్మేటివ్ చేయాలి, ఆల్ క్యాట్స్ చేయాలి. ఆల్ క్యాట్స్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్ వాడాలి, దీని కాంప్లిమెంటరీ వాడాలి. అంచేత నాన్ బర్డ్స్, ఆల్ క్యాట్స్ ఆర్ నాన్ బర్డ్స్, దెన్ ది ట్రూత్ వాల్యూ ఈజ్ రిటైన్డ్. అంటే ఈ టైపు మీకు కన్వర్టెడ్ అయినప్పుడు ఏ టైపు కాన్వర్స్ కింద వస్తుంది. ఈ విధంగా
దాన్ని మనం చదివాము. ఈ రెండు డిఫరెన్స్లు ఏంటంటే కూడా నేను చిన్న టేబుల్ వేసాను, మీకు అక్కడ డీటెయిల్స్ చెప్పాను కానీ ఇక్కడ బ్రీఫ్ గా ఒకసారి చెప్తాను. చూడండి, టైప్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ ఆర్ టూ. వన్ ఈజ్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్ అండ్ ది అదర్ వన్ ఈజ్ మీడియట్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు మనం ఇమీడియట్ ఇన్ఫరెన్స్ చదువుతున్నాం. ఇందులో రెండు టైప్స్ ఉన్నాయి, ఒకటి ఇంప్లికేషన్ అండ్ రెండోది కన్వర్షన్. ఇంప్లికేషన్ ఈజ్ సింప్లీ మనకి తెలుసును పార్ట్స్ ఆఫ్ ఇంప్లికేషన్ ఆర్ ఇన్వర్స్ అంతే. అంటే అక్కడ ఎక్కడి నుంచి అయితే ఇంప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ పార్ట్స్ ఇన్వర్స్ అవుతాయి. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాము. ఇప్పుడు కన్వర్షన్ మనం మొత్తం చదివాము. ఇప్పుడు కన్వర్షన్ లో మళ్ళీ రెండు ఉన్నాయి, ఒకటి ఇంప్లికేషనల్ ఒకటి కేటగారికల్ అని. ఇంప్లికేషనల్ కి ఎగ్జాంపుల్స్ ఒకటి మనం చూద్దాము. కేటగారికల్ లో జరిగేది ఏమిటి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ చేంజ్డ్. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగారికల్ కన్వర్షన్. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్స్ ఎలా రాశానంటే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి, డీటెయిల్డ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్ ఎస్ఆర్పి అని అనుకోండి, మీరు కేటగారికల్ కన్వర్షన్ ఎక్కడ వ్యాలిడ్ ఎక్కడ నాన్ వ్యాలిడ్ అనే దానికి మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఇది ఈ ఈకి కరెక్ట్ అవుతుంది, ఐకి కరెక్ట్ అవుతుంది, ఈ ఏకి ఓకి కరెక్ట్ కాదు అని చెప్పాను కదా. వాటికి అన్నింటికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశాను నేను మీకు స్లైడ్స్ లో. ఇప్పుడు ఆల్ ఎస్ఆర్పి అని అన్నప్పుడు దీన్ని ఆల్ పిఆర్ఎస్ అవుతుందా అండి? అవ్వదు కదా, ఇది మనకు తెలుసు. ఆల్ ఎస్ఆర్పి అంటే ఎస్ స్మాల్ సర్కిల్, పి పెద్ద సర్కిల్. పెద్ద సర్కిల్లో అన్ని స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కనుక మీకు ఆల్ ఎస్ఆర్పి అని కూడా ఆల్ పిఆర్ఎస్ అవ్వదు, సమ్ పిఆర్ఎస్ అవుతుంది. అంచేత ఇక్కడ మీరు కానీ కన్వర్షన్ సింపుల్ కన్వర్షన్ చేస్తే ఆల్ ఎస్ఆర్పి అనే దాన్ని ఆల్ పిఆర్ఎస్ అని చేస్తే దట్ కన్వర్షన్ ఈజ్ ఇన్వాలిడ్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇది తెలియడం కోసం నేను ఈ స్టేట్మెంట్లు వేశాను అనమాట. అలాగే రెండో స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ నో ఎస్ఆర్పి అన్నారు అనుకోండి, నో ఈ ఎస్ని మీరు ఎస్ని పిని ఏదైనా తీసుకోండి, నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నారు అనుకోండి, నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అని అంటే పిఎస్ అనేవి ఎందుకంటే జనరల్ గా సబ్జెక్టు ప్రిడికేట్ అని మాట్లాడతాం కనుక నేను అదే రాసేసాను అనమాట. ఆ పుస్తకాల్లో కూడా ఇలాగే రాస్తారు, మీకు ఎస్ పీలే వాడతారు. ఓ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎందుకు వాడడం జనరలైజ్ చేశాం. సో నో మెన్ ఆర్ యానిమల్స్ అనొచ్చు, నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అనొచ్చు, నో టేబుల్స్ ఆర్ చైర్స్ అనొచ్చు, ఎట్లాగైనా తీసుకోండి ఎస్ పి అదని తీసుకోవచ్చు. సో నో ఎస్ఆర్ పి అన్నది నో పిఆర్ఎస్ ఈస్ కరెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నో డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నప్పుడు నో క్యాట్స్ ఆర్ డాగ్స్ ఈజ్ ఆటోమేటికల్లీ వ్యాలిడ్. సో ఈ టైప్ స్టేట్మెంట్ లో కన్వర్షన్ ఈజ్ వ్యాలిడ్. తర్వాత సమ్ ఎస్ఆర్పి, కొన్ని ఎస్సులు పీలు అన్నప్పుడు సమ్ పిఆర్ఎస్ అనేది కరెక్టే కదా, దాని కాన్వర్స్. కాన్వర్స్ అంటే ఏమిటి, సబ్జెక్టు ప్రెడికేట్ సింపుల్ గా మార్చడం. సో ఇది కరెక్టే కదా, దేర్ ఫార్ ఐ స్టేట్మెంట్ విషయంలో కన్వర్షన్ స్టేస్ వ్యాలిడ్. ఇప్పుడు సమ్ ఎస్ఆర్ నాట్ పి అని అన్నాం అంటే సమ్ పిఆర్ నాట్ ఎస్ అని చెప్పగలవా మనం? వీ కెనాట్ సే దట్. సమ్ ఎస్ఆర్ నాట్ పి అన్నాం కానీ మిగతా పి స్టేటస్ మనకు తెలియదు, వెదర్ దే ఆర్ నాట్ ఎస్ఆర్ దే ఆర్ ఆల్సో ఎస్ మనకి తెలియదు అది. సో ఇది మీకు ఓ స్టేట్మెంట్ విషయంలో కూడా దిస్ కన్వర్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో ఇది కన్వర్షన్ కి చెప్పాము. రెండోది అబ్వర్షన్. అబ్వర్షన్ లో ఏముంది మీకు చూడండి, అడ్వాంటేజెస్ ఇందాక చెప్పినట్లు బేసిక్ గా చెప్పినా ఇప్పుడు మళ్ళీ రివిజన్ కూడా అయిపోతుంది. మీకు జాగ్రత్తగా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అబ్వర్షన్ లో ఏమవుతుంది, దిస్ చేంజెస్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రపోజిషన్ అండ్ ది ప్రిడికేట్ టర్మ్. క్వాలిటీ ఆఫ్ ది ప్రపోజిషన్ మారుస్తుంది. క్వాలిటీ ఆఫ్ ది ప్రపోజిషన్ మార్చడం అంటే ఎఫర్మేటివ్ నెగిటివ్, నెగిటివ్ ఎఫర్మేటివ్ చేస్తుంది. అండ్ దెన్ ది ప్రెడికేట్ టర్మ్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. ప్రెడికేట్ టర్మ్ కి దాని కాంప్లిమెంటరీ వాడతాం కదా, మరి ఇట్ యాక్ట్స్ యాజ్ కాంప్లిమెంటరీ సెట్. బట్ ట్రూత్ వాల్యూ డస్ నాట్ చేంజ్. అది చేంజ్ అయితే మీ కన్వర్షన్ రాంగ్ కదా, ఇన్వాలిడ్ కన్వర్షన్ అవుతుంది. ట్రూత్ వాల్యూ మారకూడదు కదా. దీనికి ఇక్కడ అబ్వర్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఆల్ ఎస్ఆర్పి అని అన్నాం, ఇది నాలుగింటికి కూడా అప్లై అవుతుంది. అక్కడ ఎక్కడ మనం కన్వర్షన్ లో చూసాం మనం ఏ టైప్ ఆఫ్ కన్వర్షన్ దేనికి అప్లై అవుతుందో. ఒకటి ఈ అండ్ ఐకే అప్లై అయింది, ఇంకొకటి ఏకే అప్లై అయింది, అట్లా మనం చూసాం. ఇక్కడ మీరు చూడండి, ఇది ఆల్ ఏఐఓకి అప్లై అవుతుంది. ఏ విధంగా అంటే ఆల్ ఎస్ఆర్పి అని అంటే మీరు ఇప్పుడు చేంజెస్ ది క్వాలిటీ అంటే ఆల్ ఎస్ అనేది నో ఎస్, చేంజెస్ ది క్వాలిటీ మీన్స్ అఫర్మేటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు అఫర్మేటివ్, నో ఎస్ అని రావాలి. ఇక్కడ నో ఎస్ అని ఎప్పుడైతే ఎస్ఆర్పి నో ఎస్ఆర్పి అంటే తప్పు కదా. ఇప్పుడు పికి నెగిటివ్ వాడాల్సి వస్తుంది, కాంప్లిమెంటరీ వాడాల్సి వస్తుంది. చేత నో ఎస్ఆర్ నాన్ పి అనేది దీని కాన్వర్స్ అవుతుంది. అంటే దీన్ని కన్వర్టెండ్ అంటాము, ఇది కాన్వర్స్ అని అంటాము. అంటే ఆల్ ఎస్ఆర్పి ఈజ్ ఈక్వల్ టు నో ఎస్ఆర్ నాన్ పి. అంటే అన్ని ఎస్లు పీలు అంటే ఇక్కడ ఏమంటున్నాము, ఎస్సులు ఏవి కూడా పీలు కానివి కాదు అని అర్థం అనమాట ఇక్కడ మీనింగ్. అంటే ఆల్ ఎస్ఆర్పి స్టేట్మెంట్ అయితే
నో ఎస్ఆర్ నాన్ పి. ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే యు చేంజ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రపోజిషన్. స్టేట్మెంట్ క్వాలిటీ మార్చండి. ప్రపోజిషన్ అన్నా స్టేట్మెంట్ అన్నా ప్రిమైస్ అన్నా అన్ని ఒకటే కదా. సో దీని క్వాలిటీ మార్చండి. క్వాలిటీ మార్చడం అంటే అఫర్మేటివ్ నెగిటివ్ చేయండి, నెగిటివ్ ని అఫర్మేటివ్ చేయండి. అండ్ టు మెయింటైన్ ది ట్రూత్ వాల్యూ ఇంటాక్ట్ దెన్ యూ నీడ్ టు నెససరీలీ చేంజ్ ది కాంప్లిమెంటరీ ఆఫ్ ది ప్రెడికేట్. అంచేత ఆల్ ఎస్ఆర్పి బికమ్స్ నో ఎస్ఆర్ నాన్ పి. సింపుల్ గా నో ఎస్ఆర్పి అనేసి తప్పైపోతుంది కదా, అందుకని ఇట్లా రాయాలి కాన్వర్స్. సో ఏ కాన్వర్స్ ఇస్ ట్రూ. ఇప్పుడు నో ఎస్ఆర్పి ఇది కూడా అంతే కదా. నో ఎస్ఆర్పిని ఇక్కడ నోని మార్చండి, ఆల్ ఎస్ఆర్ నాన్ పి, ఇది కూడా కరెక్టే అవుతుంది. తర్వాత సమ్ ఎస్ఆర్పి అంటే ఇక్కడ ఏం రాస్తున్నాడు, ఇక్కడ మనం చూడండి దీన్ని ఎలా మారుస్తామో. అబ్వర్స్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఇది అబ్వర్ట్ అండ్ అబ్వర్స్ ఎలా వస్తుంది. సమ్ ఎస్ఆర్పి అని అన్నాము. ఇక్కడ సమ్ ఎస్, ఇక్కడ మీరు చూడండి క్వాలిటీ మార్చమన్నాం. ఈ సమ్ము ఏదైనా క్వాలిటీ రెండిట్లోనూ సమ్మేగా ఉండేది. అంటే ఈ సమ్ము మే నాట్ బి ఈక్వల్. మీరు అలా అర్థం చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ చేంజ్ చేయమంటే ఆల్ నో చేసాము, నోను ఆల్ చేసాము. ఇక్కడ ఏం చేసాము, మార్చలేదు అనుకోకండి. దిస్ సమ్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ దిస్ సమ్. సమ్ లో కొన్ని ఉంటాయి, సమ్ వాల్యూ మే బి డిఫరింగ్. అంచేత మీరు ఇక్కడ మీరు క్వాలిటీ మార్చడం అనే దాంట్లో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ టు మేక్ దిస్ వ్యాలిడ్ ట్రూత్ వాల్యూ, సమ్ ఎస్ఆర్పి అనేది దాని అబ్వర్స్ ఏమవుతుంది, సమ్ ఎస్ ఆర్ నాట్ నాన్ పి అని అవుతుంది. అంటే కొన్ని ఎస్సులు పీలు అంటే కొన్ని ఎస్సులు పీలు కానివి కావు అని అర్థం వస్తుంది. అర్థం మారలేదు, ట్రూత్ వాల్యూ మారలేదు. ది ఎక్స్పోజిషన్ ఇస్ చేంజ్. దిస్ ఎక్స్పోజిషన్ ఈస్ కాల్డ్ అబ్వర్షన్ హియర్. అబ్వర్ట్ అండి సమ్ ఎస్ఆర్పి అండ్ సమ్ ఎస్ఆర్ నాట్ నాన్ పి ఇస్ ది అబ్వర్స్. అలాగే సమ్ ఎస్ఆర్ నాట్ పి ఇది మనకు తెలుసు, ఇది ఓ స్టేట్మెంట్. ఇది కూడా ఏమిటనమాట, సమ్ ఎస్ఆర్, ఇక్కడ సమ్ ఎస్ఆర్ నాట్ పి అని ఉంది. ఈ నాట్ పి అనే రెండు మాటల్ని సింగిల్ మాట చేయడం అంటే నాన్ పి చేసేయండి. సమ్ ఎస్ఆర్ నాన్ పి మీనింగ్ ఈజ్ నాట్ చేంజ్, బట్ ఇట్ ఈస్ ది అబ్వర్స్ ఆఫ్ దిస్ ఓ స్టేట్మెంట్. సో ఈ రకంగా అబ్వర్షన్ హోల్డ్స్ ఆల్ ది ఏఐఓ స్టేట్మెంట్స్. తర్వాత కాంట్రాపోజిషన్ చూడండి. దీస్ ఆర్ క్రియేటెడ్ బై స్విచ్చింగ్ ది సబ్జెక్ట్ with the predicate and the అంటే both interchange చేయడం అనేది. These are created by switching the subject with the predicate while negating both of them. రెండింటిని నెగిటివ్ చేయాలి, అప్పుడే మీకు అది వ్యాలిడ్ కన్వర్షన్ అవుతుంది. ఏ స్టేట్మెంట్ వచ్చినప్పుడు కాంట్రాపోజిషన్ అంటే ఏం చెప్తున్నాం మనం, సబ్జెక్ట్ మార్చాలి, రెండింటికి నెగిటివ్లు తీసుకుంటాం. అంటే ఆల్ ఎస్ఆర్పి అని అన్నది పిని సబ్జెక్ట్ చేయండి, సబ్జెక్ట్ ని ప్రెడికేట్ చేయండి. అంటే ఆల్ పి ఆర్ ఎస్ అని అనకూడదు కదా, అవదు కదా. ఇది మనకు తెలుసుగా, ఎస్ చిన్న సర్కిల్, పి పెద్ద సర్కిల్. కానీ ఇక్కడ మీరు అది అంచేత మీరు కన్వర్షన్లోకి వెళ్ళినప్పుడు ఇది తప్పైపోతుంది, దీని కాన్వర్స్ తప్పైపోతుంది. అయితే మీరు కాంట్రాపోజిషన్కి వచ్చినప్పుడు, మీరు కాంట్రాపోజిషన్ చూసినప్పుడు ఆల్ ఎస్ అండ్ పిని ఏమని మారుస్తున్నారు మీరు, ఆల్ నాన్ పి ఆర్ నాన్ ఎస్. అంటే పీలు కానివన్నీ ఎస్సులు కావు అని చెప్తున్నారు. అది కరెక్ట్ గా ఆల్ ఎస్ఆర్పి అన్నప్పుడు దాని కాంట్రాపోజిషన్ కాన్వర్స్ ఏమవుతుంది, ఆల్ నాన్ పి ఆర్ నాన్ ఎస్. పీలు కానివేవి ఎస్సులు కావు అని చెప్తున్నారు. సో ది ట్రూత్ వాల్యూ హాజ్ నాట్ చేంజ్డ్. ఇక్కడ మీకు కన్వర్షన్ కి కాంట్రాపోజిషన్ కి తేడా తెలిసిందండి. ఇప్పుడు ఆల్ పిఆర్ అని ఎస్ అని రాయగలిగితే అది కన్వర్షన్ అవుతుంది. కానీ ఈ స్టేట్మెంట్ విషయంలో కన్వర్షన్ గోస్ ఇన్వాలిడ్. ఇదే ఆల్ ఎస్ఆర్ నాట్ పి అన్నాం అనుకోండి, ఆల్ ఎస్ఆర్ నాట్ పి అంటే ఆల్ పిఆర్ నాట్ ఎస్ ఈజ్ వ్యాలిడ్. సో సింపుల్ కన్వర్షన్ లో మీకు ఏమవుతుంది, అది ఈ స్టేట్మెంట్ లోనే కరెక్ట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ లో కరెక్ట్ కాదు. కానీ మనం కాంట్రాపోజిషన్ లో కన్వర్షన్ చేసినందువల్ల అన్ని స్టేట్మెంట్స్ లోనూ వ్యాలిడ్ కాన్వర్షన్ దొరుకుతాయి మీకు. ఆల్ ఎస్ఆర్పి కెన్ బి రిటర్న్ యాజ్ ఆల్ నాన్ పి ఆర్ నాన్ ఎస్. అంటే ఏం చేశారు, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ స్విచ్డ్, ఇంటర్ స్విచ్డ్, అండ్ దెన్ నెగటివ్స్ ఆఫ్ బోత్ ఆర్ యూస్డ్. అప్పుడు కాన్వర్స్ అయింది, అప్పుడు సరిపోయింది అది. దిస్ ఈజ్ వ్యాలిడ్. అంటే ఎస్సులు అన్ని పీలే అంటే పీలు కానివేవి ఎస్సులు కావు అని అర్థం. రెండిటి మీనింగ్ డస్ నాట్ చేంజ్. దెన్ ఇక్కడ కూడా అంతే, నో ఎస్ఆర్పి అంటే నోన్ పి, నో నాన్ పి ఆర్ నాన్ ఎస్. అంటే ఇవి రెండు మార్చడం, నెగిటివ్ చేయడం. తర్వాత సమ్ ఎస్ఆర్పి అంటే ఇక్కడ కూడా అంతే, సమ్ నాన్ పి ఆర్ నాన్ ఎస్.
సమ్ నాన్ పి ఆర్ నాన్ ఎస్ అంటే పిఎస్ మార్చాము, రెండింటికి నెగిటివ్స్ వాడాం, కాంప్లిమెంటరీస్ వాడాం. ఇక్కడ సమ్ ఎస్ ఆర్ నాట్ పి అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ నాన్ పి, ఇక్కడ ఇక్కడ ఏం రాయాలి, సమ్ నాన్ పి ఆర్ నాట్ నాన్ ఎస్. ఇక్కడ మళ్ళీ నాట్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న నాట్ ని తీసేయలేరుగా మీరు. ఓ స్టేట్మెంట్ లో నెగిటివ్ రావాల్సిందే కదా, నాట్ రావాలి కదా. ఈ నాట్ ఇలాగే ఉంటుంది. ఈ ఎస్ పికి కాంప్లిమెంటరీస్ నాన్ పి నాన్ ఎస్ అయ్యాయి. పిని ఎస్ చేసి ఎస్ ని పి చేస్తే సో ఏమని మారుతుంది, సమ్ నాన్ పి ఆర్ నాట్ నాన్ ఎస్ అని ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా వ్యాలిడే. ఇది కాంట్రాపోజిషన్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇది తర్వాత ఓకే, ఇంతవరకు ఇవాళ కాపుదామండి. ఇంకా ఈ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏమిటి, ఈ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎందుకు, ఇది చేయడంలో మనం ముందర ఇప్పుడు చదువుకున్నటువంటి కన్వర్షన్స్ అన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది మనం తర్వాత చూద్దాము. దిస్ వీ విల్ లుక్ ఇన్ టుమారోస్ క్లాస్ అండి. సో థ్యాంక్ యూ. టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ది సబ్జెక్ట్. ఇట్ హెల్ప్స్, ఇట్ గివ్స్ us satisfaction and some happiness, enjoyment. We are learning something new. Okay, so I am stopping here and for today. And good night. Tomorrow we'll meet at the same time. ధన్యవాదాలు మహోదయ. Thank you, sir. ధన్యవాదాలు మహోదయ. Very interesting answer you are. ధన్యవాదాలు మహోదయ. Interesting. Right, and ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. namaste and good night.